నెల్లూరు సిటీ పరిధిలోని 15వ డివిజన్లో రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆదేశాలతో చెట్లు నాటే కార్యక్రమం మొదలుపెట్టారు. డివిజన్ ఇన్ఛార్జ్ కేపీ చౌదరి, యూనిట్ ఇన్ఛార్జీలు, డివిజన్ కన్వీనర్లు, డివిజన్ నాయకులు, ప్రజలు పాల్గొని చెట్లు నాటే కార్యక్రమం ప్రారంభించారు. నెల్లూరును ఒక మోడల్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు నాటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, పచ్చదనంతో నిండిన పర్యావరణం ప్రజలకు ఇవ్వాలనే మంచి ఆలోచనతో మంత్రి పొంగూరు నారాయణ సిటీలో ఉంటే 28వ డివిజన్లో చెట్లు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. నెల్లూరు సిటీ పరిధిలోని 15వ డివిజన్లో రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆదేశాలతో చెట్లు నాటే కార్యక్రమం మొదలుపెట్టారు. డివిజన్ ఇన్ఛార్జ్ కేపీ చౌదరి, యూనిట్ ఇన్ఛార్జీలు, డివిజన్ కన్వీనర్లు, డివిజన్ నాయకులు, ప్రజలు పాల్గొని చెట్లు నాటే కార్యక్రమం ప్రారంభించారు. నెల్లూరును ఒక మోడల్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు నాటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, పచ్చదనంతో నిండిన పర్యావరణం ప్రజలకు ఇవ్వాలనే మంచి ఆలోచనతో మంత్రి పొంగూరు నారాయణ సిటీలో ఉంటే 28వ డివిజన్లో చెట్లు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. డివిజన్లో గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు, మున్సిపల్ శాఖ మార్చులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు సూచనల మేరకు ఈరోజు చెట్లు నాటే కార్యక్రమం 15వ డివిజన్లో ప్రారంభించాము. ఈ యొక్క చెట్లు నాటే యొక్క కాంట్రాక్టర్ రసీదరామయ్య గారు చాలా చక్కగా ప్రతి ఒక్కటి కూడా యూనిఫామ్ పద్ధతిలో వేయడం జరిగింది. చాలా నీట్ గా ఉన్నాయి. కాబట్టి ఈరోజు నెల్లూరు సిటీలో ఏదైతే నారాయణ గారు అనుకున్నారో అదే విధంగా ప్రతి ఒక్క డివిజన్ లో ఎంతో ఈ రోజు ఎండలో 37-38 డిగ్రీలు కాస్తే మన నెల్లూరు సిటీలోకి వచ్చేటప్పటికి 2-3 డిగ్రీలు తగ్గాలి, చాలా చక్కగా ఆనందంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండాలి మన సిటీలో అనేటువంటి ఆలోచనతో ప్రజలు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఐశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉండాలనేటువంటి భావంతో ఈ రోజు నారాయణ గారు ఈ యొక్క మెరుగైనటువంటి ఒక తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో సిటీని ఈరోజు ఆయన ఆలోచనతో ముందుకెళ్తున్నారు. ఎక్కడా కూడా డ్రైన్లు అయితేనేమి, ప్యాచ్ వర్క్లు అయితేనేమి, ఇంకా అనేకమైనటువంటి కాలువలు అయితే వర్క్లు అయితేనేమి ఈరోజు నిర్విరామంగా జరుగుతున్నాయి నెల్లూరు సిటీలో. దీనికి యొక్క కారణం నెల్లూరు సిటీకి మా యొక్క అదృష్టం నారాయణ గారు ఎమ్మెల్యే కావడం. ఆయన యొక్క కనుసన్నల్లో ఈరోజు నెల్లూరు సిటీలో ప్రతి కార్యకర్త, ప్రతి డివిజన్ ఉండేటువంటి చిన్న కార్యకర్త దగ్గర నుంచి పెద్ద కార్యకర్త వరకు ఆనందంగా ఉన్నారు. ఎందుచేతనంటే గత 40 సంవత్సరాలుగా ఏ ఒక్క ఎమ్మెల్యే చేయనటువంటి విధంగా ఈరోజు ప్రతి కార్యకర్తని గుర్తు పెట్టుకుని ఆయన చేసేటువంటి విధానం, ఆయనకి 2 చేతులు ఎత్తి దండం పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయనకి ఎన్ని సంవత్సరాలు చేసినా, ఎంత కష్టపడ్డా కూడా ఆయన యొక్క రుణం మేము తీర్చలేనటువంటిది. ఎందుకంటే కార్యకర్తను గుర్తు పెట్టుకొని ఈరోజు దగ్గర తీసుకొని ప్రతి ఒక్క కార్యకర్తకి న్యాయం చేస్తున్నారు, అతనికి తగ్గటువంటి పనిని కల్పిస్తున్నారు. కనుక ఆయనకి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటామని చెప్పేసి ఈ యొక్క నెల్లూరు ప్రజల తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా డివిజన్ లో ఈ రోజు మొదలు పెట్టాము. నిర్విరామంగా ఒక వారం 10 రోజుల్లో ఈ యొక్క చెట్లు నాటే కార్యక్రమం కూడా ముగించేస్తామని చెప్పేసి నారాయణ గారి సూచన మేరకు మేము అందరికీ తెలియజేస్తున్నాం.